ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ గార్మెంట్ మిషన్స్. మన దగ్గర జేఎస్జిఎం ఎంబ్రాయిడరీ మిషన్ కానీ రెకోమా ఎంబ్రాయిడరీ మిషన్ కానీ పర్చేస్ చేసే కస్టమర్స్ కి మనం 1 year పాటు డిజైన్స్ సపోర్ట్ చేస్తామండి. ఎవ్రీ మంత్ 30 డిజైన్స్ సపోర్ట్ చేస్తాము. సో నేను పెట్టే ఫైల్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏదో మీ ఫోన్ కానీ ట్యాబ్ కానీ ఏది ఉంటే అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాము. మీ ఇలాంటిది ఓటీజీ కేబుల్ అని దొరుకుతుందండి మార్కెట్ లో. పిన్ ఏదైతే దాని సపోర్ట్ గా ఓటీజీ కేబుల్ తీసుకోండి, అది పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసేసుకోండి. ఫస్ట్ ఓటీజీ కేబుల్ ని మీరు ఛార్జింగ్ పెట్టే పిన్ దగ్గర కనెక్ట్ చేయండి. ఒక్కొక్క ఫోన్ లో మీరు ఆప్షన్ ఉంటుందండి. ఓటీ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఓటీజీ ఆన్ చేస్తే సెర్చ్ బటన్ లోకి వెళ్ళి ఓటీజీ అని టైప్ చేయండి. ఓటీజీ ఆన్ అంటే అది పెట్టుకోండి. అంటే నా ఫోన్ లో ఆ ఆప్షన్ లేదు, డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోయింది. ఓటీజీ కనెక్ట్ లో ఉంది అంటే మనకి ఆప్షన్ ఉంది చూసారా, ఈ బటన్ బాటుకు పెన్ డ్రైవ్ ఫోన్ కి కనెక్ట్ అయినట్టు. సో ఈ మెయిల్ లోకి వెళ్ళండి. ఫస్ట్ నేను పంపించిన ఫైల్ ఇలా వస్తుందండి మీకు. సో ఆ మెయిల్ వచ్చింది కన్ఫర్మేషన్ కి. కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఈ డ్రైవ్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ కనపడుతుందా మే మంత్ ది నేను ఆల్రెడీ రోజు పెట్టిండే ఫైల్ అది. జస్ట్ ఈ 3 డాట్స్ నొక్కండి. ఇక్కడ డౌన్లోడ్ మార్క్ అని ఉంది, డౌన్లోడ్ సెలెక్ట్ చేయండి. మనకి డౌన్లోడ్ అయ్యేది ఇక్కడ నోటిఫికేషన్ లో కనపడుతుంది ఎలా వస్తుంది అనేది. ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత మై ఫైల్స్ లోకి వెళ్ళండి. మీకు ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది కదా, డౌన్లోడ్స్ చేస్తే సేమ్ మనకి పేరు అక్కడ ఎలా కనపడుతుంది ఇక్కడ కూడాను అదే ఫైలే కనపడుతుందండి. మే మంత్ ఇది. దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే కొన్ని ఫోన్స్ అయితే మనకి ఆటోమేటిక్ గా ఎక్స్ట్రాక్షన్స్ అడుగుతాయండి. ఒకవేళ మీ ఫోన్ ఎక్స్ట్రాక్షన్ ఆటోమేటిక్ గా అడగట్లేదంటే గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్ళి విన్జిప్ యాప్ అని ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫైల్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రాక్ట్ అని కొడితే మనకి ఆటోమేటిక్ గా ఫైల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. జస్ట్ ఒక 2 seconds ఫైల్ మనకి ఎక్స్ట్రాక్ట్ అయింది. సో ఇవన్నీ మనకి డిజైన్స్ అండి. సో ఇక్కడ మనకి ఇమేజెస్ ఉంటాయి. ఇమేజెస్ అన్ని ఒకసారిగా సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ మనకి సెలెక్ట్ ఆల్ అని ఉంది కదా, సో ఈ సెలెక్ట్ ఆల్ అని కొట్టి ఇక్కడ మనకి కాపీ అని ఉంది చూసారా బటన్, జస్ట్ కాపీ చేయండి. నేను గో బ్యాక్. ఇక్కడ యూఎస్బి అని పోర్టల్ కనపడుతుంది, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ మీరు ఏదన్నా ఫోల్డర్ ఇంకా క్రియేట్ చేసుకోండి పెన్ డ్రైవ్ అనుకుంటే జస్ట్ ఇక్కడ క్రియేట్ ఫోల్డర్ అని పెట్టేసి ఇమేజెస్ అని పెట్టేసుకోండి. లేదా ఆ మంత్ వైజ్ మీకు ఇక్కడ ఉండిపోతాయి. ఇక్కడ ఇంకో ఫోల్డర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇది మే మంత్, క్రియేట్ ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసేసేయండి. కాపీ ఇయర్ అని ఆప్షన్ ఉంది చూసారా, ఇది సెలెక్ట్ చేసిన తర్వాత కాపీ మనం ఇక్కడ ఇమేజెస్ అన్నీ సేవ్ అయినాయండి. ఇది మన ఫోన్లో సేవ్ అయిపోతాయి. సో ఈ ఫోల్డర్స్ ఇందాక డౌన్లోడ్ చేసిన ఫైల్స్ అన్నీ మనకి దీంట్లో ఉంటాయి కదా, ఇది మే మంత్ది. సో ఇవన్నీ మనము పెన్ డ్రైవ్ లోకి వేసుకోవాలి. ఈ నంబర్స్ వైజ్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఓపెన్ చేసే అవసరం లేదండి. జస్ట్ సెలెక్ట్ ఆల్, దెన్ కాపీ, గో బ్యాక్, యూఎస్సి పోర్టల్కి వెళ్ళి ఇక్కడ మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఇది ఏ మంత్ అయితే అది అవుతుందో సో ఆ మంత్ పేరు పెట్టేసుకోండి. సో దట్ మీకు రికగ్నైజేషన్ ఈజీగా ఉంటుంది. సో ఇది సెలెక్ట్ చేసేసుకొని కాపీ ఇయర్, ఇలా మనకి కాపీ అయిన తర్వాత ఈ ఫైల్స్ అన్నీ మనకి యూఎస్బి ఇక్కడ కనపడుతుంది చూసారా, ఎక్కడ స్టోరేజ్ అయినాయి అనేది యూఎస్బి స్టోరేజ్ లో సేవ్ అయినాయి. ఇది జస్ట్ మీరు ఇంక పెన్ డ్రైవ్ తీసి మిషన్ పెట్టుకొని రన్ చేసుకోవడం అంతే అండి. మీ ఇప్పుడు డిజైన్స్ అన్నీ మన పెన్ డ్రైవ్ లోకి వచ్చినాయండి. ఈ పెన్ డ్రైవ్ ని మీరు మిషన్ పెట్టుకొని రన్ చేసుకోవచ్చు.